హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. లక్షటిపేట మున్సిపాలిటీ వార్డులో నెలకొని ఉన్న సమస్యలను వివిధ శాఖల అధికారుల సమక్షంలో చర్చించుకుని పరిష్కరించుకోవడం కోసమే వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ దొద్ద అంజలి నర్సయ్య ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఐబీ ఆవరణలో ఏర్పాటు చేసిన 13, 14, 15 వార్డుల సభలకు చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ప్రజలు ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గత ప్రభుత్వంలో వార్డుల అభివృద్ధి నిర్లక్ష్యం చేశారని, మా ప్రభుత్వం అభివృద్ధిలో ముందుందని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. లేదు అంటే ఒక పెద్ద మనిషి ఫోన్ చేస్తారు, సార్ అన్న నా బండి ఆపినంటే ఎస్ఐ గారు ఆపినన్నా అంటే ఫోన్ చేసి పంపిస్తాం కావచ్చు, ఈరోజు వదిలిపెడతాం కావచ్చు, రేపు ప్రమాదం నుంచి మిమ్మల్ని ఎవరైనా కాపాడగలుగుతారు. హెల్మెట్ ఉంటే ఈ రోడ్డు మీద రోజు రోజుకి వెహికల్స్ ఎక్కువైపోతుంది. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక 2 కార్లు, 3 కార్లు, 4 కార్లు ఉంటే గొప్ప అయ్యేది. ఇప్పుడు ఒక వార్డులో దాదాపుగా ఇంటికి ఒక కారు ఏర్పడే పరిస్థితులు ఉంది, అవునా కాదు? సో అన్ని వెహికల్స్ ఎట్ ఏ టైం రావడం ద్వారా ప్లేస్ తక్కువ అవుతుంది, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా రోడ్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి తస్మ జాగ్రత్త. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పొద్దున డ్యూటీకి వెళ్తే మీ ఆయనలు, వీళ్ళు, మీ కొడుకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా డ్యూటీ వెళ్తున్నారా లేదా? పొద్దున్న లేస్తే డ్యూటీకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్స్ ఇస్తావా? టిఫిన్ బాక్స్ ఇచ్చినా ఇవ్వకుండా దేవుడు ఒకరోజు తినకపోతే పసుకలు ఉంటారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చుకుంటారు. కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏమంటే హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకుంటే మీరు సేఫ్గా వెళ్తారు, సేఫ్గా వస్తారు. ఎవరి ప్రాణం మీద వాళ్ళకు తీపి అనేది ఉండదు, పోతే వాళ్ళకి ఏం నష్టం ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను సడన్గా ఏదైనా జరిగిపోతే నాకేం సమస్య ఉంటుందా? కానీ నన్ను నమ్ముకొని ఎవరు ఉంటారు? నా వెనకాల నా కుటుంబం ఉంటుంది, నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న అందరూ కూడా మనమే డిపెండ్ అవుతారా లేదా? సో ఒక్కసారి ఆలోచించండి. మీ సేఫ్టీ కోసం, మీ కుటుంబం కోసం ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ పాటించమని చెప్తారు. మనకు ఒక బైక్ యాక్సిడెంట్ అయింది, ఒక 20 to 30 ఏజ్ ఉన్న క్యాండిడేట్ బైక్ యాక్సిడెంట్ అయింది. బండికి ఇన్సూరెన్స్, ఆర్సీ, లైసెన్స్, ఈ 3 డాక్యుమెంట్స్ కంపల్సరీ ఫస్ట్ టైం. ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చచ్చిపోతే దాదాపుగా 1 కోటిన్నర ఇన్సూరెన్స్ లాంటివి. లేదు ఒక మంచి బిజినెస్ చేస్తూ టర్న్ ఓవర్ నెలకి సంవత్సరానికి ఒక 15 లక్షలు 20 లక్షలు సంపాదిస్తుంది, అతనికి రోడ్ యాక్సిడెంట్ ఏమైనా జరిగితే దాదాపు ఒక 50 లక్షల ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఉంటే క్లైమ్ అవుతుంది. మనందరం కూడా స్థానికంగా ఇది చిన్న ఊరు అయినప్పటికీ కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎటువంటిది కూడా లోపడకు పెట్టుకోకుండా ఉంటే పెట్టుకున్నట్టయితే అది, ఎందుకంటే ఎదుటోళ్ళు కూడా అదే ఆలోచిస్తే అది ఎంత దూరం ప్రమాదం కూడా ఉంటుందో అది కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఊరు, మన ప్రజలు, మనం తెల్లారితో అందరం ఒకరికొకరు చూసుకుంటాం. గతంలో ఎన్నో సందర్భాలలో కూడా అన్ని కలిసిమెలిసి పనిచేసినవే తప్ప ఈ మధ్యలో ఎందుకంటే సరే వ్యక్తిగత విషయాలు అవసరం లేదు ఇక్కడ మనకు. సరే మనం ఒకటే నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలా పెద్ద పెద్ద లీడర్లు, మినిస్టర్లు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళు వాళ్ళు ఏ ప్రకారం ఇలా ఉదాహరణ చూస్తే మన బండారెడ్డి శక్తిపూర్తి అయినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యింది. వారు ఎంతో ఆప్యాయంగా ఎంతో అలింగనం చేసుకొని ఇలా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆరేంజ్లో ఉంటుంది. కానీ చిన్న వాళ్ళు మనం ఇక్కడ ఎందుకు కొట్లాడుతున్నాం అది మనకు అర్థం కాదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎటువంటివి కూడా మనసులో పెట్టుకోకుండా అభివృద్ధికి తోడ్పడండి. దయచేసి అందరం కూడా ఊరు బాగుండాలి, ఊళ్ళో అందరం బాగుండాలని కోరుకోవాలి తప్ప ఎటువంటి దురుద్దేశాలు మహిళ పెట్టుకోకుండా అందరికి చేరాలని మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి వాడు మనం తిరగలేక ప్రజలందరూ ఉద్దేశించి మనం మాట్లాడి వాళ్ళ సౌకర్యాలను మెరుగుపరచాలని మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ ఉద్దేశాలు అందరూ ప్రజలకు ఏమేమి చేరుతున్నాయి, చేర్చలేవు అని ఒక కార్యక్రమం ఈ 9 రోజులలో మనకు చేర్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమానికి మనకు ఏమేమి ఇస్తుంది ఇప్పటి వరకు అనేది ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత 200 యూనిట్లు కరెంటు, గ్యాస్ కనెక్షన్ కానీ ప్రతి ఒక్కటి అమలు అవుతున్నాయి.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని మద్దేపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామ ప్రజలు గ్రామంలోని ప్రధాన సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల మురుగునీరు రోడ్డుపై నిల్వ ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నాను, గణేష్ తదితరులు గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని డ్రైనేజీ కాలువలను వెంటనే శుభ్రపరిచి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధినేత, ఫౌండర్, ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో త్యాగరాయ గాన సభలో బుర్రా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుక తమ మ్యారేజ్ బ్యూరో మరియు స్నేహితుల నాయకుల మధ్య జన్మదిన వేడుక చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ రావడం జరిగినది. ఈ రోజు కూడా మరి ఆదాబ్ హైదరాబాద్ అధినేత చైర్మన్ గారు వసంత్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మాకు ఇళ్ళవేళ ఎప్పుడు మా తోడు ఉంటూ మా యొక్క కార్యక్రమాలకు వారి యొక్క సూచనలు, సలహాలు ఇస్తూ అధినేత మరి మాసపత్రిక వారి వారు, అదేవిధంగా రుద్రశ్రీ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరి మామిళ్ళ మాధవి మేడం గారు కూడా మా యొక్క ఎప్పుడైతే 2021 స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి కూడా వారు సార్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క సంస్థకు అండగా ఉంటూ మా యొక్క కార్యక్రమాలకు చేతిని ఇస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెద్దల సమక్షంలో ఈరోజు నా బర్త్డే ఉన్నానా, సక్సెస్ మీట్ ప్రోగ్రాంలో చిన్నగా ఏర్పాటు చేసి మా వాళ్ళు పెద్దల సమక్షంలో మీ ఆశీర్వాదాలు చిన్న కేక్ కట్ చేసుకొని చిరు సత్కారం మీకు మీ చేతుల మీద కూడా అదే విధంగా ఇద్దరికి అంతే అన్న, ఎక్కువ టైం ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం. ఈరోజు మన అన్నగారైనటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు సీనన్న గారి బర్త్డే సమర్పిస్తూ ఉన్నారు. అదే మాదిరిగా నరేంద్ర మోదీజీ దేశ చరిత్రలోనే అత్యధిక కాలం పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతూ దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన శుభ సందర్భంగా అనేక రోజులు ఇలాగే దేశాన్ని ప్రపంచంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందించాలని ఈరోజు బైన్సా పట్టణంలోని శ్రీ అయ్యప్ప ఆలయంలో నరేంద్ర మోదీజీ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ వర్షాకాలం వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పాడి పరిశ్రమ బాగుండాలని, అలాగే 2029 తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని, 2047లో అఖండ భారత్ నిర్మాణం జరగాలని అయ్యప్ప స్వామి సన్నిధిలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మన ప్రియతమ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అరుదైన రికార్డు సాధించడం జరిగింది. మన నెహ్రూ గారికి అధిగమించి ఈరోజు ఒక రికార్డును బద్దలు కొట్టడం జరిగింది. మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు 100 సంవత్సరాలు చల్లగా ఉండాలని బైన్సా పట్టణంలోని అయ్యప్ప స్వామి టెంపుల్లో అర్చన రూపంలో పూజలు చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో రానున్న
2029లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న ఇందిరాగాంధీ ఎన్ని రోజులు పరిపాలించిందో అన్ని రోజుల కంటే ఎక్కువ పరిపాలించాడు. ఇప్పుడు నెహ్రూ ఎన్ని రోజులైతే పరిపాలించాడో అన్ని రోజుల కంటే ఎక్కువ పరిపాలించాడు. కాబట్టి మన భారతదేశం బ్రిటిష్ పరిపాలన నుంచి, స్వాతంత్రం నుంచి ఏ ప్రధానమంత్రి పరిపాలించని రోజులు ఎక్కువ రోజులు మన నరేంద్ర మోడీ పరిపాలించాడు. కాబట్టి ఈ యొక్క ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్కింది. కాబట్టి ఇంకా అతను మన భారతదేశాన్ని ఇంకా పరిపాలించాలి, మన భారతదేశ అభివృద్ధికి అతను తోడ్పడాలి. కాబట్టి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతా మేమందరం ఉంటామని చెప్తూ ఈ అయ్యప్ప స్వామికి మన నాయకులు పూజ చేయడం జరిగింది. భారత్ మాతాకి జై. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో జూలై 22వ తేదీన కంఠేశ్వర ఇస్కాన్ ఆధ్వర్యంలో భారీ రథయాత్ర జరగనుందని, ప్రతి ఒక్కరూ ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయాలని శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద రాములు మహారాజ్ కోరారు. ఈ సందర్భంగా కాంటేశ్వర్ ఇస్కాన్ రామానందరాయ్ ప్రభు మాట్లాడుతూ, పూరిలో జరిగే జగన్నాథ రథయాత్ర కని విని ఎరుగని రీతిలో ఇసికేస్తే రాళనంత జనాలతో హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ అంటూ ఆధ్యాత్మిక నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుందని, కొందరు ప్రత్యక్షంగా చూసి ఆ జగన్నాథుని ఆశీస్సులు పొందితే మరికొందరు టీవీలలో చూసి తన్మయం చెందుతారని అన్నారు. శాస్త్రాల్లో చెప్తున్న రతేచ వామన దృష్ట పునర్జన్మ నా విద్యతే. సో పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, వృద్ధులకు కానీ, ప్రతి ఒక్కరికి కుల జాతి మత భేదాలు లేకుండా భగవంతుని ఎవరైతే జగన్నాథుని స్వామి రథం పైన దర్శనం చేసుకుంటారో, జగన్నాథుని లాగుతారో వాళ్ళ పునర్జన్మ నా విద్యతే అని చెప్పి శాస్త్రాలు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి సుమేరమైన అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మా యొక్క మనవి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మన ఇస్కాన్ కంఠేశ్వర్ వారి ఆధ్వర్యంలో మన నందిపేట గ్రామంలో జూలై 22వ తారీఖు రోజు శ్రీ పూరిలో జరిగే జగన్నాథ రథయాత్ర మన నందిపేట పట్టణంలో జరగబోతుంది. సుమారుగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఈ యొక్క రథం కార్యక్రమాలు కొనసాగుతూ, అదేవిధంగా మన నాగమంతెన ఫంక్షన్ హాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ మహాఆరతి అండ్ ప్రవచనాలు, అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం మనము ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జగన్నాథ రథయాత్రని సెలబ్రేషన్ చేస్తున్నందుకు మనందరి సౌభాగ్యం, మన నందిపేట పట్టణ వాసులకు, మళ్ళీ చుట్టుపక్కల గ్రామ వాసులందరికీ. సో దయచేసి మీరందరూ ఈ యొక్క జగన్నాథ్ పురికి వెళ్ళే సౌభాగ్యం లేకున్నా కానీ మనందరికీ భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ యొక్క జగన్నాథ స్వామి మన నందిపేట గ్రామానికి వచ్చి మనందరికీ ఆ స్వామి వ్రతాన్ని లాగే అవకాశాన్ని ఇస్తున్నాడు, దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. కాబట్టి ఇది చాలా గొప్ప వరం. ప్లీజ్ అందరూ దయచేసి మీరు ఈ యొక్క భగవంతుని రథయాత్రలో పాల్గొని ఆ యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్షం పొందాలని చెప్పి ఇస్కాన్ తరపున మీ అందరికీ ఆర్థిక స్వాగతము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జూలై 22వ తారీఖు నాడు మరి మన వివేకానందుడి యొక్క విగ్రహం కాడికి వెళ్ళి మన నాగమంతని సంఘం దాకా మన యొక్క నరసింహల గుడి యొక్క ప్రాంతానికి అందరం కూడా ప్రయాణం అవుతున్నాం. కాబట్టి ఈ రథంలో అందరూ అధిక సంఖ్యలో ఎక్కువ పాల్గొని అందరూ కూడా ఆ రథాన్ని బిగ్గి మనం పునీతం కావాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఓం నమః శివాయ. భగవంతుడి కృపా కటాక్షంతో అమూల్యమైన యొక్క పూరి జగన్నాథ్ యొక్క పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం జగన్నాథ యాత్ర కూడా మన అందరికీ కన్నుల పండుగ, లక్షలాది మంది అక్కడ రావడం, వారి యొక్క రథాన్ని మనం వారి యొక్క కరకములతో విగరడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈశ్వరుడి కృపా కటాక్షంతో, పరమాత్ముడి యొక్క ఆశ్రయంతో అక్కడి రాజు బంగారు శీపురు తెచ్చి ఊడ్చిన తర్వాతనే మనకు రథం జరుగుతుందని శాస్త్ర ప్రమాణం చెప్తుంది. అయితే జరుగుతుంది కూడా ఇప్పటికి కూడా వాస్తవంగా. మరి మన ప్రాంతంలో నందిపేట మండలంలో కూడా 22వ తారీఖు నాడు మధ్యాహ్నం నుంచి మనకు కార్యక్రమం ప్రారంభమవుతుంది, సాయంత్రం దాకా ఉంటుంది. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా ఆ విధంగా అక్కడైతే రథం ఎట్లా విగ్గినరో ఇక్కడ కూడా మనం రథం విగ్గి మన జీవితం ధన్యం చేసుకున్నారనే యొక్క ఆలోచన ప్రకారంగా మీ అందరికీ తెలియపరుస్తుంది. కాబట్టి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ
ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం తీసుకున్నాలని మా యొక్క మనవి. ఓం నమ శివ. జయ కృష్ణ గోపాలకృష్ణ భగవానికి. ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశానికి సేవలందిస్తూ 4398 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక చింతకుంట గ్రామంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరియు భారతదేశ ప్రగతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేస్తున్న కృషి మరింత విజయవంతం కావాలని భక్తిపూర్వకంగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించి దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు ఒక మంచి సుదీన వాతావరణంలో చింతకుంట భక్త వీర హనుమాన్ విఘ్నేశ్వర హనుమాన్ టెంపుల్లో పూజ చేయడం జరిగింది. ఏంటంటే దేనికోసం అంటే మన ప్రజలను గత 4399 రోజులుగా అహర్నిశలుగా ఒక్కరోజు కూడా లీవ్ లేకుండా, సెలవు లేకుండా పనిచేస్తున్న మన గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పర్యవేక్షణలో, ప్రధానమంత్రి పర్యవేక్షణలో మనం సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉన్నాం. ఈ రోజును 4399 రోజు పురస్కరించుకొని మన నరేంద్ర మోడీ గారికి ఇంకా ఆ దేవుడు శక్తినిచ్చి ఇంకొక 4000 రోజులు ఆరోగ్యంగా ఉండాలని ఇంతకుముందే మన విఘ్నేశ్వర మహారాజుని సన్నిధిలో పూజ చేసి, అలాగే హనుమాన్ గుడిలో పూజ చేసినాం. హనుమాను సన్నిధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇంకా శక్తినిచ్చి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని మన బీజేపీ చింతకుంట గ్రామశాఖ తరఫున 14-15 డివిజన్ తరఫున ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. కావున నరేంద్ర మోడీ గారికి ఇంకా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ప్రజలను ఇంకా సుఖ సంతోషాలతో ఉంచాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు చింతకుంట గ్రామంలో భక్త హనుమాన్ దేవాలయంలో శ్రీ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మేము ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని హనుమాన్ సన్నిధిలో పూజ చేయడం జరిగింది. ఆయనకు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి దేశ ప్రజలకు ఇంకా మేలు సేవ చేయాలని భగవంతుని కోరుకున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అదుపు లేకుండా పోతోంది. సమాజంలో పారే కాలువను కూడా వదలడం లేదు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని చిన్న పర్వతాపూర్ రెవెన్యూకు ఆనుకుని ఉన్న పోతారం ఇరిగేషన్ కాలువ కనుమరుగైపోతోంది. కొందరు రియల్టర్లు లేఅవుట్లు అభివృద్ధిలో భాగంగా రాత్రులు వాగులో టిప్పర్లతో మట్టి బండరాళ్లు డంప్ చేసి కాలువను కనబడకుండా చేస్తున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న పర్వతాపూర్ రెవెన్యూ పరిధిలో ఉన్న పోతారం వాగును రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా బండరాళ్లు మట్టి వేసి కాలువను కబ్జా చేసిన ఘటన కలకలం రేపుతోంది. సహజంగా నీటి ప్రవాహానికి
మార్గమైన వాగును వాడరాళ్లు మట్టితో కప్పి రియల్ ఎస్టేట్ అనే పేరుతో భూసేకరణ ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే కదా 917740 740. సరే మరి ఇదే ఉందా 14 అనుకుంటా. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కొల్లు రవీంద్ర శ్రీ వరసిద్ధి కాణిపాక వినాయక స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రకి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉదయం 5 గంటలకి పంచామృత అభిషేకంలో పాల్గొన్న మంత్రి మంగళం
జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యా ప్రవేశాల కొరకు విద్యార్థులను బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన కులాలు విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో ఉచిత ప్రవేశ సౌకర్యాన్ని కల్పించిందని అన్నారు. లక్కీ డ్రాలో ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని చక్కగా చదువుకొని ఉన్నతంగా నిలవాలని ఆకాంక్షించారు. లక్కీ డ్రాలో ఎంపిక కాని వారు నిరాశ చెందవద్దని తెలిపారు. మహిళ నైనిత మూల ఆద్య కొంతం అమ్రపాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిరక్షణ మరియు పోషక ఆహారంపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ సాయి కిరణ్ మరియు డాక్టర్ టి వినీత హాజరై గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమతుల ఆహారం, ఆరోగ్యకర జీవన విధానంపై పలు విలువైన సూచనలు చేశారు. తల్లి మరియు శిశువు ఆరోగ్యం కోసం పోషక ఆహారం అత్యంత అవసరమని వారు వివరించారు. ఫోన్ చేసి ఇలా ఇస్తానంటే సరేదండి అన్నాము. జాగ్రత్తగా అన్నీ తీసుకోండి. ఇక్కడ డెలివరీస్ కూడా బాగా అవుతాయండి మనకి. జాగ్రత్తగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి డెలివరీస్ చేయించుకోండి. అందరూ మేడం ఉంటారు, నేను ఉంటాను, స్టాఫ్ గారు అందరూ ఉంటారు. ఇక్కడ అవ్వలేదనుకోండి చాలా ఫ్రీ డెలివరీకి ట్రై చేస్తారు. నార్మల్ డెలివరీ అవ్వలేని పక్షంలో 108 ఫోన్ చేసి ప్రభుత్వ హాస్పిటల్ మళ్ళీ మేమే పెద్ద హాస్పిటల్ మేమే పంపిస్తాం. ఇక్కడ ఎటువంటి జాగ్రత్త జరగదు, అంతా మంచిగా జరుగుతుంది. మార్నింగ్ అండి అందరికీ. ముందుగా అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా ధన్యవాదాలు. అండ్ మెయిన్గా సర్వీస్ చేయాలని అందరికీ ఉండదండి. మన దగ్గర ఎంత ఉన్నా కూడా మన మైండ్ సెట్ ఎవరో నలుగురికి పెట్టాలనే మైండ్ సెట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వారికి ఈ విషయంలో నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ పట్ల, మీ ఆరోగ్యం పట్ల వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు మనం గర్భిణీ అయ్యుండి మనకే ఒక్కొక్కసారి తినాలి అనిపించదు, మనమే జాగ్రత్త తీసుకోము, మనమే తినము. బట్ వాళ్ళు మీ హెల్త్ని ఆలోచించి మనకున్న దాంట్లో మనం సేవ చేయాలి అనే ఆలోచనతో వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు ఈ ఫ్రూట్ బౌల్ మీ అందరికీ వాళ్ళు ఇవ్వాలనుకున్నారంటే వాళ్ళకి మనం నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. సో అండ్ ఏంటంటే మెయిన్గా మెటర్నల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సమ్మర్ సీజన్ మనం బాగా హైడ్రేటెడ్గా ఉండాలి, కుకింగ్ చేయాలి, తిరగాలి, హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, స్ట్రెస్ అవ్వకూడదు, గొడవలు ఆడేసి టెన్షన్లు పడిపోయి ఏడ్చేయకూడదు, ప్రశాంతంగా ఉండాలి, ఫ్యామిలీ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసుకోవాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి. అప్పుడే హెల్దీ బేబీ వస్తుంది. హెల్దీ మదర్ ఈక్వల్స్ టు హెల్దీ బేబీ. అర్థమైందా? అండ్ అందరూ కూడా అన్నపూర్ణ ట్రస్ట్ వాళ్ళకి ఒక క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేద్దాం. ఇలాంటివి మనం ఎన్నో చేయాలని ఎంకరేజ్ చేద్దాం. పూర్ణ అది మేడం ఒక్కసారి